హాయ్, హలో, నమస్తే, వెల్కమ్. ఓం శివాస్ ఫోల్. నా పేరు శివకుమార్. నవ్వుకుందాం సరదాగా ఫన్నీ జోక్స్ సిరీస్ 58. మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటాయి, చివరిదాకా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది ఛానల్ ఓం శివాస్ ఫోల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్. సరదాగా నవ్వుకుందామని ఇలాంటి జోక్స్ ఎక్కువగా నేను ప్రమోట్ చేస్తున్నాను నా ఛానల్లో. సో ప్రతిరోజు వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేయండి. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. భార్య: ఏమండి, శివుడు పార్వతి ఉండే ఫోటోల్లో శివుడి చేతిలో త్రిశూలం ఉంటుంది, విష్ణువు లక్ష్మి ఉండే ఫోటోల్లో విష్ణువు చేతిలో చక్రం ఉంటుంది, శ్రీరాముడు సీత ఉండే ఫోటోల్లో రాముడి చేతిలో విల్లు ఉంటుంది. అయితే కృష్ణుడు రాధ ఉండే ఫోటోల్లో మాత్రం కృష్ణుడి చేతిలో పిల్లన గురవి ఉంటుంది. ఎందుకని? భర్త: అదేమీ లేదే, నువ్వు చెప్పిన మొదటి ముగ్గురు దేవుళ్ళు భార్యలతో ఉన్నారు కాబట్టి ఆయుధాలతో ఉన్నారు. కృష్ణుడు మాత్రం పీరాలతో ఉన్నాడు కాబట్టి ఆయుధం అవసరం లేకుండా పోయింది. దీని మూలంగా తేలిందేమంటే, దేవుడైనా సరే భార్యతో ఉన్నప్పుడు తనను తను కాపాడుకునేందుకు ఆయుధం అవసరమనే. గుర్తుపెట్టుకో, ఏడిస్తే ఈశ్వరుడేం రాడు. ఒక్కసారి నవ్వి చూడు, ఈశ్వరుతో ఎంతమంది వస్తారో నవ్వును పోగొట్టడానికి. మగాళ్లకు ఆవేశం ఎందుకు వస్తుంది? భార్య: ఏమండి, టిఫిన్ పెట్టనా? భర్త: పెట్టు. భార్య: స్నానం చేసి తినొచ్చుగా? భర్త: సరే, అలాగే. భార్య: వద్దులేండి, మీకు షుగరు ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా, టిఫిన్ తిని ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత స్నానం చేయండి. భర్త: సరే సరే, అలాగే. భార్య: అయ్యో మర్చిపోయా, అసలే కార్తీక మాసం, స్నానం చేయకుండా తింటారా? భర్త: సరే, స్నానం చేసే తింటాలే. భార్య: స్నానం చేశారా? భర్త: చేశా, టిఫిన్ పెట్టు. భార్య: కనీసం దేవునికి దండం పెట్టుకోకుండా టిఫిన్ తింటారా? అతి. భర్త: ఒసేయ్, నీ టిఫిన్ వద్దు, నా బొంద వద్దు, మధ్యాహ్నం డైరెక్ట్గా అన్నమే తినేస్తానే. భార్య: అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానండి? టిఫిన్ పెడతానంటే అంతలా కోపం వచ్చింది మీకు? ఆడాళ్ళు మీకు జోహార్లు. ఒక అబ్బాయి దూరమైన తన ప్రియురాల్ని తలుచుకుంటూ ఒక చెరువు గట్టున కూర్చొని చెరువులోకి రాళ్ళు విసురుతున్నాడు. అంతలో చెరువులో నుంచి ఒక కప్ప బయటకు వచ్చి ఇలా అంది: చెరువులోకి రారా, నీ బాధంతా తీర్చేస్తాను, పనికిమాలిన వెధవ, నీ లవర్ని తలుచుకుంటూ నా లవర్ తల పగలగొట్టేశావు కదరా చచ్చినోడా. ప్రేమ సఫలమైన వాడికి తేడా ఏంటో తెలుసా? ప్రేమ విఫలమైన వాడు ఓ కవిగా మారుతాడు, పాటలు పాడుతాడు, మంచి మంచి వైన్ తాగుతాడు. అదే ప్రేమ సఫలమైన వాడు షాపింగ్లు చేయాలి, వంటలు వండాలి, ఇల్లు ఒడవాలి, బట్టలు ఉతికి అంట్లు తోమాలి. ఏమండి, ఎటైనా బయటికి వెళ్దామండి. సరే, ఎక్కడికి వెళ్దాం? అదే ఎక్కడికైనా. అదే ఎక్కడికి అంటున్నా? బీచ్కి వెళ్దామా? బీచ్ బోర్, ఎన్నిసార్లు వెళ్తాం? పోనీ హోటల్కి వెళ్ళి ఏదైనా తిందాం. నాకు హోటల్ ఫుడ్ పడడం లేదు. పోనీ పార్క్కి? అబ్బా, అక్కడ పోకిరిగాళ్ళు ఉంటారు. గుడికి? బాగా జనం ఉంటారు. షాపింగ్? అనవసరంగా డబ్బులు వేస్ట్. సినిమా? ఇంత లేటుగా వెళ్తే టికెట్లు దొరకవు. మరి ఎక్కడికి వెళ్దాం? నువ్వే చెప్పు. ఎక్కడికి వద్దులేండి, టీవీలో కక్కుర్తి మొగుడు సీరియల్ వస్తుంది, చూసుకుంటా. లెక్కలతో పిచ్చెక్కి ఫ్రస్ట్రేషన్లో ఒక విద్యార్థి క్లాసులో టీచర్ని అడిగాడు: సార్, సున్నాని కనుక్కున్నది ఆర్యభట్టు. ఆర్యభట్టు పుట్టినది కలియుగంలో. అయితే అంతకన్నా చాలా ముందే రావణుడి 10 తలలు, 100 మంది కౌరవులు కౌంట్ ఎలా చేశారు? టీచర్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని సమాధానం వెతికే పనిలో పడ్డాడు. స్టీల్ చపాతీ కర్ర. ఇది తయారు చేసిన కంపెనీకి సిగ్గు లేదో లేక వాడికి పెళ్ళాం లేదో కానీ అమ్మేవాడికైనా బుద్ధి ఉండాలి కదా. మా బుర్రలు పగిలితే ఎవరిది గ్యారంటీ? మళ్ళీ ఈ బోడి ప్రోడక్ట్కి 10 years వారంటీ అండ్ రీప్లేస్మెంట్ ఫెసిలిటీ కూడా అంట. మొగుళ్ళు ఉసురు తగిలిపోతారా మీరంతా. అల్లుడు:
మీరు ఇచ్చిన వస్తువు కోపంగా మీ అమ్మాయి సరిగ్గా వంట చేయడం లేదు. అత్తగారు: మేము ఇచ్చిన వస్తువు అమ్మబడింది, గ్యారంటీ ముగిసినది, తయారీదారులకు ఎలాంటి బాధ్యత లేదు. కార్డులు తెలుసుకో. పెళ్ళాం మెమొరీ కార్డు లాంటిది, మొగుడు ఏటీఎం కార్డు లాంటోడు, గర్ల్ ఫ్రెండ్ డెబిట్ కార్డు లాంటిది, పక్కింటోడు గ్రీటింగ్ కార్డు లాంటివాడు, ఆ రోడ్డు పిల్లలు మనకు ఐడెంటిటీ కార్డు లాంటి వాళ్ళు, తల్లి రీఛార్జ్ కార్డు లాంటిది, తండ్రి పాన్ కార్డు లాంటివాడు, కానీ ఫ్రెండ్ మాత్రం ఆధార్ కార్డు. ఆధార్ కార్డు అన్ని రకాలుగా పనికి వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్కు దూరంగా ఉండకండి. కుదిరితే అందరికీ షేర్ చేయండి. జడ్జి: నీ భార్య, నీ మరదలు ఇద్దరు కవల పిల్లలు చూడటానికి అచ్చు గుద్దినట్లు ఇద్దరు ఒకేలా ఉంటారు. నీ భార్యని నువ్వు ఎలా గుర్తుపడతావు? అప్పారావు: ఇద్దరిని గిచ్చినప్పుడు సీరియస్గా చూస్తే అది నా భార్య, కుంటిగా నవ్వితే అది నా మరదలు. So please subscribe and like my channel Om Shiva's World. Please subscribe and share this channel. Thanks for watching. Thank you.